ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. వాక్యం చదువుకుందాము. కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక చదువుకుందాం. పదకొండో అధ్యాయం. మనందరికీ తెలిసిన విషయమే. కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం నుంచి పౌలు కొరింథీ సంఘంలో జరుగుతున్న అరాచకాలు, ప్రభువుకి వ్యతిరేకమైన విషయాలు, ప్రభువుకి నచ్చని విషయాలు, క్రమం కాని విషయాలు ఒక్కొక్క అధ్యాయంలో ఎత్తి వాళ్ళని సరిచేసే క్రమంలో 11వ అధ్యాయంలో ప్రభు బల్ల గురించి కూడా ఆయన వాళ్ళని సరిచేసినట్టుగా ఈ 11వ అధ్యాయంలో మనం చూస్తాం. చూడండి, మొదటి అధ్యాయం నుంచి ఒక్క నిమిషం మనం చూస్తే, మొదటి అధ్యాయంలో 10వ వచనంలో చూస్తే, సహోదరులారా మీరందరూ ఏకభావంతో మాట్లాడాలని, మీలో కక్షలు ఉండకూడదని అక్కడ ఆయన వాళ్ళకి నేర్పించాడు. అలాగే 2వ అధ్యాయంలో కూడా మనం చూస్తే, మీరు ప్రభువుతో ఎలా ఉండాలి, ఆయన గొప్ప విషయాలు మీకు ఎందుకు అర్థం కాలేదనే విషయాన్ని చెప్పాడు. 3వ అధ్యాయంలో చూస్తే, మీరెందుకు మీ శరీరాల విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారు, మీ దేహాలు దేవునికి ఆలయమే ఉన్నారని మీరు ఎరగరా అని. తర్వాత అధ్యాయాల్లో చూస్తే వాళ్ళ దాంపత్య జీవితం, వాళ్ళ సంఘంలో వాళ్ళ వివాహ జీవితాల గురించి 5వ అధ్యాయంలో ఆయన మాట్లాడతాడు. ఇంకా తర్వాత అధ్యాయాల్లో చూస్తే వాళ్ళలో గొడవలు వచ్చినాయి, కానీ బయట వాళ్ళు వాటికి తీర్పులు తీరుస్తూ ఉండటాన్ని ఆయన ఇష్టపడడు. అంటే మీలో మీకు న్యాయం చెప్పేవాళ్ళు, న్యాయం చేసేవాళ్ళు ఒకళ్ళు కూడా లేరా, మీరు ఎందుకు ప్రతి గొడవకి బయటికి వెళ్తున్నారు, అది సంఘక్రమం కాదని సంఘంలో జరుగుతున్న అలజడి. ఆ తర్వాత ఆ సంఘంలో కొంతమంది స్త్రీలు పురుషుల్ని అధిగమిస్తూ, పురుషుల కంటే ఎక్కువగా వాళ్ళ స్థానాన్ని కోసం పాకులాడుతూ ఉన్న విషయాన్ని కూడా ఎత్తి చూపుతూ, అక్కడ కూడా వాళ్ళని, ఆ విషయం దగ్గర కూడా వాళ్ళని సరిచేసుకుంటూ ఆయన వచ్చి ముఖాముఖిగా మాట్లాడింది కాదు, ఎలా ఉత్తరం రాశాడు. కొరింథు సంఘానికి ఆయన ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరంలో ఆయన దూరంగా ఉన్నాడు. ఇక్కడి నుంచి ఆయనకి ఫోన్లు చేసి చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. ప్రతిసారి ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి వార్తలు అందించే వాళ్ళు ఎవరు లేరు. కానీ ఇక్కడ జరుగుతున్న విషయాలు ఆయన తనతో ఉన్న పరిచారకుల ద్వారా తెలుసుకుని ఆయన ఒక్కొక్క విషయాన్ని సరిచేస్తూ, కొన్ని విషయాల దగ్గర ఏం నొక్కి చెప్పాడంటే, నేను వస్తున్నాను, నేను వచ్చి ముఖాముఖిగా మీతో మాట్లాడి ఈ విషయాన్ని ఇంకా క్లియర్ కట్గా మీకు చెప్తాను అని చెప్పుకుంటూ చివరిగా 11వ అధ్యాయంలో ప్రభువు బల్ల గురించి కూడా ఆయన వాళ్ళని సరిచేసినట్టుగా ఈ 11వ అధ్యాయంలో మనం చదువుతాం. మనం కొన్ని సంవత్సరాలుగా చదువుతున్న విషయాన్ని వింటున్నాం. ఈ 11వ అధ్యాయం మనం బల్లలో చేయి పెట్టిన ప్రతిసారి సేవకుడు చదువుతూ ఉండగా మనం వింటున్నాం. అది ఎలా ప్రారంభించా అంటే, పౌలు 23వ వచనం, 11వ అధ్యాయం 23వ వచనం నుంచి మనం వింటాం. ఎప్పుడు, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. నేను అంటే ఇక్కడ ఎవరు? పౌలు. కొరింథు సంఘానికి బల్ల అనే, ప్రభువు బల్ల, లార్డ్స్ టేబుల్, లేకపోతే ప్రభురాత్రి భోజనం అనే ఒక విషయాన్ని వాళ్ళకి, ఆ సంఘాన్ని కట్టిన తర్వాత దానిలో మీరు ఎలా పాల్పంపులు పొందాలి, దాన్ని మీరు ఎలా తీసుకోవాలి, అక్కడ మీరు ఎలా ప్రవర్తించాలి అనే విషయాన్ని వాళ్ళకి అప్పగించాడు. ఎందుకని? ఆయన అక్కడ పరిచర్య చేసి ఆయన మిషనరీ యాత్రలో ఇంకా చాలా సంఘాలు కట్టే పనిలో అక్కడ ఆ పనిని వాళ్ళకి అప్పగించి వెళ్ళిపోయాడు. కానీ ఆయన ఎలా అప్పగించాడో ఆ సంఘంలో ఆ కార్యక్రమం అలా జరగట్లేదు. అందుకని ఆయన ఇక్కడ ఎలా ప్రారంభించాడు, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వల్ల పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి అనే మాట. ప్రభు అయిన యేసు
తాను అప్పగింపబడిన రాత్రి. ఏ రోజు అది? మనందరం గుడ్ ఫ్రైడే ఆరాధనలో చదువుకున్నాం కదా, గురువారం రాత్రి. ఆ తెల్లవారుతూ ఉండగా ఆయన అప్పగించబడ్డాడు. ఆ విషయాన్ని అప్పుడు పౌలు ఉన్నాడా? లేడు. ఆయన శిష్యులే కదా ఉన్నారు. వాళ్ళందరూ ఆ గురువారం రాత్రి కలిసి చేసిన భోజనం అది. అందుకనే అక్కడ 11వ అధ్యాయం చివరి వచనాల్లో, 14, 20, 21 వచనాల్లో చెప్పబడుతూ ఉంటుంది. అది ప్రభురాత్రి భోజనం అని. భోజనం తన శిష్యులతో ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడే ముందు రోజు రాత్రి ఆయన వాళ్ళందరితో కలిసి చేసిన భోజనం. ఇక్కడ కొరింథీ సంఘానికి ఆయన ఏం నేర్పాలనుకుంటున్నాడో అవే విషయాలు మనం కూడా నేర్చుకోవాలి. ఒకవేళ కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రభు బల్ల గురించి, ప్రభు రాత్రి భోజనం గురించి, లేకపోతే రొట్టె ద్రాక్షారసం గురించి మనకున్న ఆలోచనలు ఒకవేళ అపోహలైతే ఈరోజు మనం వాటిని సరి చేసుకోవాలి. ఇన్ని సంవత్సరాలుగా మనం చేస్తూ వస్తున్నది కొరింథీ సంఘంలో పౌలు తప్పుపట్టాడు. ఒకవేళ మన సంఘంలో మనలో ఎవరైనా ఆ ప్రభురాత్రి భోజనం యొక్క అసలైన అర్థాన్ని ఏమన్నా మిస్ అయిపోయి అలవాటుగా ఆచారంగా పాలు పంపులు పొందుతున్నామేమో అన్న విషయాన్ని మనం సరిచేసుకుందాము. మొదటిగా గమనిస్తే ఆయన చూడండి, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి అనే మాట. ఆయన అప్పగించబడబోతున్నాడు. ఎవరికి? అన్యాయస్తుల చేతికి, రోమా ప్రభుత్వానికి. వాళ్ళు ఏం చేయబోతున్నారు? సిలువ వేయబోతున్నారు, కొరడాలతో కొట్టబోతున్నారు, హింసించబడబోతున్నాడు. ఆయన దేహం చీల్చబడబోతుంది, ఆయన్ని గుద్దబోతున్నారు, ఆయన ముఖం మీద ఉమ్మి వేయబోతున్నారు. ఇవన్నీ ఒక పూట గ్యాప్తో జరగబోతున్నాయి. ప్రభువుకు ఆ సంగతి తెలుసు. ఎందుకంటే అక్కడ రాయబడింది ఆయన ప్రభువైన యేసు. ఆ సంగతి వాళ్ళకి ఆయనకి తెలుసు. శిష్యుల మధ్యలో కలవరం మొదలైంది. వాళ్ళందరూ అక్కడ కూర్చుని భోజనానికి కూర్చున్నారు కదా. వాళ్ళందరికీ ఏదో వాళ్ళకి అర్థమవుతుంది, అర్థం కావట్లేదు. ఏం జరగబోతుంది? నిజంగా ప్రభువుని సిలువేస్తే మా పరిస్థితి ఏంటి? అసలు మేమందరం ఏమైపోతాం? అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయం, 15వ అధ్యాయం, 16, 13 అధ్యాయాలన్నీ ఆయన ఆ ప్రభురాత్రి భోజనంలోనే వాళ్ళందరితో మాట్లాడిన అధ్యాయాలు. ఆయన ఎలా ప్రారంభిస్తాడు? మీ హృదయములు కలవరపడనీయద్దు. నేను వెళ్ళిపోయినా కూడా నాలాగే, నాకంటే ఎక్కువగా మిమ్మల్ని ఆదరించే పరిశుద్ధాత్ముడు మీ మధ్యలోనికి వస్తాడు. ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడంటే వాళ్ళల్లో కొంతమంది అడిగారంట, ఆయన ఎందుకు, ఈయనెందుకు, నువ్వే మాతో ఉండిపోవచ్చు కదా, నువ్వు లేకపోతే ఏంటి, మా జీవితాలు ఏంటి, మేమేమైపోతాం, నిన్ను బట్టి కదా ఈ 3.5 సంవత్సరాలుగా అన్నీ వదిలేసి నీ వెనకాల తిరిగాం కదా అని ఒక దుఃఖం వాళ్ళల్లో. ప్రభువు తాను అప్పగింపబడే ఆ భయంకరమైన పరిస్థితుల్లో రాత్రి ఆయన చేసిన మొదటి పని మనం చేయవలసిన వాళ్ళమై ఉన్నాం. అదేంటంటే కృతజ్ఞత. చూడండి, ప్రభువు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది ప్రభురాత్రి భోజనంలో మనం ఆచరించవలసిన మొట్టమొదటి విషయం. కృతజ్ఞత హృదయంతో ఉండడం. ఆ బల్లను మనం సమీపించేటప్పుడు మన హృదయం అంతా కృతజ్ఞతతో నింపబడడం. ఆయన ఎలాంటి అననుకూలమైన పరిస్థితుల గుండా ప్రయాణం చేస్తున్నాడో తెలిసి కూడా ఆయన ఏం చేశాడు? తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. మనము మన జీవితంలో ఎదురయ్యే ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా మన హృదయంలో కూడా ఏముండాలి అంటే కృతజ్ఞతా భావం ఉండాలి. కృతజ్ఞత మన వైఖరిలో ఉట్టిపడాలి. అంటే మనం కృతజ్ఞతతో పాడాలి, కృతజ్ఞతతో ప్రభువుని ఆరాధించాలి, కృతజ్ఞతతో పరిచర్య చేయాలి, కృతజ్ఞతాపూర్వకంగా వారమంతా ఉండాలి. కృతజ్ఞతతో ఉండడం అంటే వచ్చి 2 గంటలు ఆరాధనలో ఊరికే మనం కూర్చుని పాడి కానుకేసి వెళ్ళిపోవడం కాదు. మన మిగిలిన జీవితం అంతా మనల్ని ప్రభువు ఎన్నుకున్న తర్వాత
ఆయన మనల్ని తన బిడ్డలుగా చేసుకుని మనల్ని ధన్యులు చేసిన దగ్గర నుంచి మనం చనిపోయే వరకు మనం ప్రభువుకి కృతజ్ఞతతో ఉండాలి. దాన్ని మనం సమీపిస్తున్నప్పుడు ప్రభువుకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకు చెల్లించాలి అంటే, పాపంతో నింపబడిన ఈ లోకంలో పాపంలోనే మనం కొట్టుకుపోయి నరక కోపంలోకి మనం వెళ్ళిపోకుండా ఆయన సిలువలో పాప పరిహారార్థ బలిగా మన కోసం ఆ రాత్రి అప్పగించబడబోతున్నాడు. కాబట్టి నేను కృతజ్ఞతార్పణ బలి నా హృదయంలో నిత్యం కలిగి ఉండాలి. ఆయన శరీరం తునకలైంది, శరీరంలో ఉన్న నేను పాతి పెట్టబడే వరకు నా హృదయం నిండా కృతజ్ఞతాపూర్వకంగానే ఉండాలి. ఆ రొట్టెలో చేపెట్టినప్పుడే కాదు, ఆరాధనకు వచ్చినప్పుడే కాదు, ఆ కృతజ్ఞత నాలో ఎలా పొంగి పొరలాలి అంటే, నా స్థానంలో నేను పొందవలసిన శిక్షను ఆయన పొందాడు. నా మీద రావాల్సిన నింద ఆయన మీద పడింది. మీరందరూ గుడ్ ఫ్రైడే రోజు చదువుకునే ఉంటారు కదా, ప్రవక్త అయిన యెషయా ప్రవచించిన వచనం. ఆయన మన పాప పరిహారార్థమైన శిక్ష ఆయన మీద పడింది. మనం పొందవలసిన బాధలు ఆయన పొందాడు. ఆయన పొందిన గాయములలో నుంచి మనకి ఏం కలుగుతున్నది? స్వస్థత కలుగుచున్నది. అందుకు మనం కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి. ఎప్పటికీ జీవితకాలానికి సరిపడే స్వస్థత. ఈ స్వస్థత అనారోగ్యాలు శరీర సంబంధమైన దానిగా మీరు ఎంచుకోకండి. మనం శరీరంలో ఉన్నంతకాలం అనారోగ్యాలు కలుగుతాయి, కానీ మన ఆత్మలో స్వస్థత. వచనాలు చెప్తూ కింద ఆయన ఏమంటాడంటే, ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అంటే అర్థం, మీరందరూ రొట్టెలో సరిగ్గా చేపెట్టకపోవడం వల్ల మీకు రోగాలు వచ్చేసినాయి అని కాదు. మీరు సరిగ్గా దాని విషయంలో సరి అయిన అవగాహన మీకు లేకపోవడం వల్ల మీరు ఆత్మలో బలహీనులుగా అయిపోయారు, రోగంతో ఉన్నారు. చాలామంది సోయి లేకుండా నిద్రపోతున్నారు అని దాని అర్థం. కాబట్టి మొదటిగా బల్లను సమీపించినప్పుడు మనం కృతజ్ఞతతో మన హృదయం అంతా నిండిపోవాలి. ఎప్పుడు? జీవితకాలం అంతా. మన పాటల పుస్తకంలో అక్కడ వచనం రాయబడి ఉంటుంది కదా, నేనున్నంత కాలం నా బ్రతుకు దినములన్నీ నేను యెహోవాను కీర్తించదననే మాట. సాధారణంగా మనకి అంత క్రమంగా కృతజ్ఞతతో ఉండకుండా కొన్ని విషయాలు మనల్ని కృంగదీస్తాయి, మనం కృంగిపోయేలాగా చేస్తాయి, మనం నిరాశపడేలాగా చేస్తాయి. కొన్ని ఆలస్యాలు మనల్ని అయోమయంగా చేస్తాయి, ఆందోళనకు గురి చేస్తాయి. కొన్నిసార్లు మనం సందేహపడతాం. ఇన్ని విషయాలు తెలిసినా, ఇన్ని వాక్యాలు తెలిసినా కొన్ని అనారోగ్యాలు మనల్ని బలహీనుల్ని చేస్తాయి, కృంగిపోయేలాగా చేస్తాయి. కానీ వెంటనే మనల్ని మనం ధైర్యం తెచ్చుకుంటూ మన హృదయం నిండా ఏం చెప్పాలంటే, ప్రభువుకి కృతజ్ఞతలు తెలియచేయాలి. ప్రభువా, నా పాపం నుంచి విడిపించబడటమే ఒక గొప్ప నా జీవితంలో కలిగిన ధన్యత. ఇదన్నిటినీ నీ టైంలో నేను తప్పకుండా దాటుతాను ప్రభువా అని మనం ప్రభువు కృతజ్ఞతలు తెలియచేయాలి. నేను రీసెంట్గా ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళినప్పుడు ఆ కళ్ళ మీద క్లాత్ వేస్తారు కదా, ఏం కనిపించకుండా, కానీ కింద నుంచి నాకు అక్కడ ఒక కొటేషన్ కనిపిస్తుంది. ఈ కింద నుంచి ఆ పై లైన్లేంటో కింద లైన్లేంటో నాకు సరిగ్గా అర్థం కాలే. యూ హ్యావ్ టు గో త్రూ అనే ఒక సెంటెన్స్ కనపడదా. ముందు వెనకేముందో, దేని గురించి రాశారో తెలియదు. అది నాకు అర్థమైంది ఏంటి, నువ్వు దీని గుండా ప్రయాణం చేయవలసి ఉంది, కానీ నేను నీతో ఉన్నాను. నా మనసు కనిపించిన విషయం, నేను దీని గుండా ప్రయాణం చేయాల్సింది, కానీ నా ప్రభువు నాతో ఉన్నాడు. మనం అనేక సంవత్సరాలుగా చదువుకుంటున్న ఫిలిప్పీలకు రాసిన పత్రిక లాగా మనం కృతజ్ఞతాపూర్వకంగా మన కృంగుదలను జయించాలి, కృతజ్ఞతాపూర్వకంగా ఆరాధించాలి, కృతజ్ఞతాపూర్వకంగా కానుక వేయాలి, కృతజ్ఞతాపూర్వకంగా వారమంతా మన వైఖరిలో తెలియాలి. ఊరికే మన ఆరాధన అలా ఉండకూడదు. నేను ఎంత పాపినో ప్రతిసారి నా జ్ఞాపకం వస్తే, ఆయన నా పాపాల కోసం ఎంత బలైపోయాడో నాకు అర్థమవుతూ ఉంటే, దీన్ని సమీపించిన ప్రతిసారి నా హృదయం నిండా కృతజ్ఞత పెళ్ళుబికాలి, నా వైఖరిలో అది తెలియాలి.
వాళ్ళు వీళ్ళు లెంపలేసుకున్నట్టుగా ఏదో ఈ గంట 2 గంటలకే నా కృతజ్ఞత పరిమితం కాకూడదు అనేది పౌలు కొరింథీ సంఘానికి చెప్పాలనుకున్న విషయం. ఇవాళ మన సంఘానికి కూడా అదొక పాఠం అయితే, ఇప్పటి వరకు ఒకవేళ మనలో ఎవరైనా ఆ వైఖరితో లేకపోతే మన బల్లాలో మనం చేయి పెట్టే విధానాన్ని మార్చుకుందాం. మనం త్వరగా ముగించుకుందాం. రెండో విషయం ఇక్కడ ఏమనుందంటే, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడని చెప్పాను. 25వ వచనం కూడా, ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై అనే పదాలు మనం అండర్లైన్ చేసుకుందాం. ఎందుకు మనం దీనిని సమీపించాలి అంటే ఆయనను జ్ఞాపకం చేసుకోవటానికి. అదేంటి, మనం మర్చిపోతామా? మర్చిపోతాం. అసలు మనకి ఎంత మతిమరుపో కదా. రోజంతా వారమంతా ప్రభు సిలువని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారా? గుడ్ ఫ్రైడే రోజే ఒక ప్రత్యేకమైన దుఃఖం వచ్చేసిద్ది మనకి. అమ్మో ఆయన సిలువలో ఏడాడాడు, అమ్మో ఆయన నా కోసం శ్రమపడి, అప్పుడే ఏడుస్తాం. మళ్ళీ సంవత్సరం వరకు ఆ సిలువ యాగం గురించి మనకి ఏ జ్ఞాపకాలు ఉండవు. పెద్దగా అవగాహన, ఆలోచన, అనాలోచనగా ఉంటాం మనం. కానీ మనం మర్చిపోతామని ఆయన పర్టికులర్గా 2 సార్లు ఒత్తి ఏం చెప్పాడంట శిష్యులకి, నన్ను జ్ఞాపకం చేసుకోవడం కోసం ఇది అనే మాట. నన్ను జ్ఞాపకం చేసుకోండి. మీరు గమనించండి, అది సహజమే. మన మానవ నైజంలో సహజమే మర్చిపోవడం. మనకి చాలా ప్రియమైన వారు చనిపోయినప్పుడు మనం ప్రారంభంలో ఉన్నంత దుఃఖం తర్వాత ఉంటుందా? ఏమవుతాం? మర్చిపోతూ ఉంటాం. అవునా కాదా? మర్చిపోతాం. తర్వాత ఎప్పుడుగో వాళ్ళకి సంబంధించిన వస్తువులు చూసినప్పుడు, వాళ్ళు చేసిన పనులు గుర్తొచ్చినప్పుడు, వాళ్ళ విషయాలు ఎవరైనా మన దగ్గర ప్రస్తావించినప్పుడు మరలా మనకు కొత్తగా గుర్తొస్తుంది. అప్పుడు కొత్తగా మళ్ళీ దుఃఖం తెచ్చుకుని ఏడుస్తూ ఉంటాం. నిజమే కదా అమ్మో ఆయన చనిపోయి ఇన్నేళ్ళు అయిపోయిందా, ఆయన చనిపోయి ఇన్నేళ్ళే, అసలు నేను ఎలా బతికాను, నేను ఎలా ఉన్నాను, ఈ పిల్లల్ని ఎలా పెంచుకొచ్చానని కొత్తగా గుర్తు చేసుకుంటూ ఉంటాం. మన ముందు మనుషులు కనపడకపోయినా, కొన్నేళ్ళుగా వాళ్ళు మనకు ఎదురు పడకపోయినా, చనిపోకపోయినా కూడా వాళ్ళ పేర్లు కూడా మర్చిపోతాం కదా. మీతో పాటు చదువుకున్న మీ తోట వాళ్ళ పేర్లన్నీ గుర్తున్నాయా మీకు? కొన్నేళ్ళు చదువుకున్నారు కదా. ఎందుకని? వాళ్ళు కనబడట్లా తరచుగా. అందుకే మనం ఏం చేస్తున్నాం? మర్చిపోతున్నాం. మన నైజం. ఇజ్రాయేల్ ప్రజల జీవితంలో కూడా యెహోవాను అలాగే మర్చిపోయారు. 104వ కీర్తనలో మనం చదువుకుంటాం, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో చదువుకుంటాం. మీకు తెలుసా, కన్యక తన ఆభరణాలు వడ్డానాలు మర్చిపోయిద్దా? కానీ నా ప్రజలు అనేక పర్యాయాలు నన్ను మర్చిపోయారు. ఇర్మియా 2వ అధ్యాయంలో. అలాగే మీరు కూడా నన్ను మర్చిపోతారు. నేను లేకపోతే ఎలా అనుకుంటున్నారు. కానీ అసలు నేను సిలువ ఎక్కకముందే ఇదిగో ఈ పేతురు 3 సార్లు నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. మీలో చాలామంది నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఎందుకంటే మీ మీదకి వస్తున్న శ్రమలు అలాంటివి. నేను మిమ్మల్ని ఏమీ అనట్లేదు, మీకు ధైర్యం చెప్తూ ఒక మాట గుర్తు చేయాలనుకుంటున్నాను. మీరు నన్ను మర్చిపోకండి అనే ఒక ఆర్ద్రత ఆయనలో. మీరు నన్ను మర్చిపోతే మీ జీవితానికి అర్థమే లేదు, కాబట్టి నన్ను జ్ఞాపకం చేసుకోవడం కోసం దీనిని చెయ్యండి అని. జ్ఞాపిక, ఇదంతే జ్ఞాపిక. కొన్నిసార్లు మెమెంటోలు తీసుకుంటాం కదా మనం, అందులో ఏముండదు, కానీ అది చూసినప్పుడు మనకు గుర్తొచ్చిద్ది. మన స్మైలీ పండు వాళ్ళకి ప్రతి సంవత్సరం వాళ్ళకి గిఫ్ట్లు వచ్చాయి. అన్నిట్లో ప్రతిసారి వాళ్ళు క్లాస్ ఫస్ట్లు, స్కూల్ ఫస్ట్లే. వాళ్ళ ఇంట్లోకి వెళ్తే ఒక అరమరంతా ఆ పిల్లల కోసం వచ్చిన వాళ్ళ ఫోటోలతో గిఫ్ట్లు ఉంటాయి. అందులో ఏం కనపడిద్ది? ఏం కనపడదు. కానీ అవి చూసినప్పుడు వాళ్ళు ఇది 2వ తరగతిలో, ఇది 3వ తరగతిలో, ఇది అప్పుడు నేను ఎన్సీసీకి వెళ్ళా, ఇది అప్పుడు నా స్కూల్ ఫస్ట్ వచ్చా, అప్పుడు ఇన్ని మార్కులు వచ్చినప్పుడు ఇది ఇచ్చారు, పలానా ఆవిడ ఇది ఇచ్చింది, పలానా. అది చూడగానే అప్పటి సన్నివేశాలు మనకి గుర్తొస్తాయి. అలాగే ఇందులో ఏమీ లేదు. కానీ దీన్ని చూసినప్పుడల్లా ఆయన శరీరం నా కొరకు ఎలా విరవబడిందో నేను జ్ఞాపకం చేసుకోవాలి. ఆ రొట్టెలో ఏమీ లేదు,
సిద్ధపడి చెయ్యాలంటారు. ఒకవేళ నేను సిద్ధపడకుండా చేస్తే మీకేమన్నా రోగాలు రావు. ఆయన సిద్ధపడకుండా విరిస్తే మీకేం నష్టం రాదు. కానీ మీరు సిద్ధపాటుతో లేకపోతే, మీకు సరైన అవగాహన జ్ఞానంతో దాన్ని సమీపించకపోతే, ఆ ప్రభు బల్లకి ఆయన పెట్టిన ఉద్దేశం మన జీవితంలో ఫుల్ఫిల్ అవ్వదు. ఆ జ్ఞాపికలో, ఆ మొమెంటల్లో, లేకపోతే ఆ గిఫ్టుల్లో ఏమీ లేనట్టే ఇందులో కూడా ఏమీ లేదు. కానీ దీన్ని సమీపించిన ప్రతిసారి నా కొరకు ఆయన శరీరం ముక్కలు ముక్కలుగా విరవబడింది. ఎందుకు చిన్న మాట కూడా నేను పడలేకపోతున్నా? ఎందుకు నా నోరు ఇంత తొందరపడుతుంది? ఆయన రక్తం ధారలుగా నా కోసం కారితే నేను ఎందుకు కొంచెం కూడా ఓర్పు పట్టలేకపోతున్నా అని ఆయనను మనం జ్ఞాపకం చేసుకోవడం కోసం ఇది మన కొరకు ఇవ్వబడింది. మర్చిపోయే మన బుర్రలకి జ్ఞాపకంగా ఆయన దీన్ని పెట్టాడు. అసలు ఇది మనలాగా కొంచెం రొట్టె తిని అటు ఇటు మనం షేర్ చేసుకున్నట్టుగా కాదు. అది వాళ్ళ పూర్తి భోజనం, కంప్లీట్ మీల్. అంటే మనకు అర్థం అవడం కోసం, మనకి బల్లారాధన ఒకటి, ప్రేమ విందు ఒకటి ఉంటుంది కదా. వాళ్ళకి అంతా ప్రేమ విందే. వాళ్ళందరూ కలిసి భోజనం చేసే సమయం అదంతే. ఎందుకని వాళ్ళు మనలాగా రైసు ఇవన్నీ తినరు కదా. వాళ్ళ ఆహారమే రొట్టె ద్రాక్షారసం. వాళ్ళ ఆహారమే రొట్టె ద్రాక్షారసం. ఆయన చివరి రోజు తన శిష్యులందరితో కలిసి చేసిన భోజనం అక్కడ ఒక హోస్ట్ చేశారు. ఒక ఇంట్లో ఆ 12 మంది చేరారు, ఆయనతో పాటు ఉన్న వాళ్ళందరూ చేరారు. మార్క్ అనే ఆయన ఆ ప్లేస్ దగ్గరికి ఆయన్ని తీసుకెళ్ళాడు. వాళ్ళందరూ కలిసి భోజనం చేయాలనుకుని భోజనం టేబుల్ ఏర్పాటు చేసుకున్నారు. కానీ ప్రారంభంలో ఆయన ఆపి ఇలా చెప్పాడు, ఈ రొట్టె నా శరీరానికి. అంటే మీరు సహవాసం చేసి భోజనానికి కూడుకున్న ప్రతిసారి నన్ను జ్ఞాపకం చేసుకోండి అనేది దాని అర్థం. వాళ్ళు ఇంటింటా రొట్టె విరిచారు అని మనం చదువుకున్నాం కదా. ఇంటింటికి వెళ్ళి తలా మొక్క తిన్నారని కాదు. వాళ్ళు ఇంటింట్లో కలిసి సహవాసం చేసిన ప్రతిసారి మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి అనే మాట. ఆయనను మనం ఎంత జ్ఞాపకం చేసుకుంటున్నాం? ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకుంటున్నాం? ఆయన సిలువని జ్ఞాపకం చేసుకోవడానికి ఒకవేళ గుడ్ ఫ్రైడేనే అయితే ఆ గుడ్ ఫ్రైడే ఆరాధనకు వచ్చినా రాపోయినా పర్వాలేదు. వాక్యాలు ఇలా చెప్పబడింది, ప్రతిరోజు తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించేవాడే నావాడనే మాట. గుడ్ ఫ్రైడే రోజు మాత్రమే కాదు, ఎవ్రీడే, ప్రతిరోజు తనకి ఏదైతే ఇవ్వబడుతుందో, ఏ బాధ్యత అయితే ఉందో, ఏదైతే మోస్తున్నాడో దాన్ని ఎత్తుకొని, దాన్ని పట్టుకుని, దాన్ని భరిస్తూ ఆయనను వెంబడించడం ప్రభు యొక్క బల్లలో ముఖ్య ఉద్దేశం. మొదటిది, దాన్ని మనం సమీపించినప్పుడు మన హృదయం నిండా కృతజ్ఞత ఉండాలి. కృతజ్ఞతాపూర్వకంగా పాడాలి, ఆరాధించాలి, ప్రసంగించాలి, పరిచర్య చేయాలి, పాలు పంపులు పొందాలి. మన వైఖరి వారమంతా కృతజ్ఞతతో నిండిపోవాలి. రెండవదిగా ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. మూడవదిగా టైం ఎంత అయింది? మీరు 26వ వచనం, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోంది త్రాగునప్పుడు ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఎప్పటి వరకు ఇది చెయ్యాలి మనం? ప్రభువు వచ్చే వరకు. ప్రభువు వచ్చాక ఇక బల్ల లేదు. బల్ల కంటే ముఖ్యమైన ఆయన మన కోసం వచ్చేస్తున్నాడు. ప్రభు ఈ వారం తీసుకున్నా, వచ్చే వారానికి నువ్వు వస్తావో రావో, ఒకవేళ నీ చిత్తం అయితే మరలా నాకు పాలు పంపులు ఇవ్వు. ఆయన వచ్చే వరకే ఈ బల్ల, ఆయన వచ్చే వరకే ఈ ఆరాధనలు, ఈ ప్రార్థనలు. ఆయన వచ్చిన తర్వాత మనం ఆయనతోనే ఉంటాం కాబట్టి దీని అవసరం అప్పుడు ఇంకా లేదు. కాబట్టి ఎప్పటి వరకు మనం ఇలా పాలు పంపులు పొందాలి? ప్రభువు వచ్చే వరకు. మనం ఏం చేయాలంట? ఆయన మరణమును ప్రచురించే వారంగా ఉండాలి. దీని యొక్క ఉద్దేశం ఇండైరెక్ట్గా మనం ఏం చెప్తున్నామంటే, మేము దీన్ని ఎవరైనా వచ్చారనుకోండి, మనం ఏం చెప్తున్నామంటే, ఎప్పటి వరకు ఇదిలా మీరంటే మా ప్రభు వస్తాడు అని వాళ్ళకి చెప్పడం. మా ప్రభు వచ్చే వరకు మేము దీనిలో ఆయన జ్ఞాపికగా మేమందరం కలిసి సహవాసంతో ఈ పని చేస్తున్నాము అని చెప్పడం కోసం. సాధారణంగా ఎవరైనా వాళ్ళు మనకి ప్రసాదాలు పెడతారు కదా, ఇదొక ప్రసాదం లాగా.
మనం ఏం చేస్తాం? తీసుకోం. వాళ్ళు బాధపడతారు. ఇదేదో ప్రసాదం లాగా వాళ్ళు అడిగితే మనం పెట్టం, అది కూడా వాళ్ళు బాధపడతారు. ఎందుకని? దాని యొక్క అర్థం వాళ్ళకి తెలియలేదు, మనకు కూడా తెలియకపోతే మన భక్తి నిరర్థకమే, అర్థం లేనిది. ఆయన మరణం వరకు నేను పోయేదాకా ప్రభు బల్లను నేను సమీపించిన ప్రతిసారి కృతజ్ఞతతో ఉంటాను. ఆయన నా కోసం ఆయన శరీరాన్ని పాప పరిహారార్థ బలిగా నన్ను అప్పగించుకున్నాడు. నా హృదయంలో నా శరీరంలో ఉండగా కృతజ్ఞతార్పణ బలి నేను అర్పిస్తాను. ఆయన జ్ఞాపకం చేసుకుంటాను. ఎప్పటి వరకు చేస్తానంటే ఆయన వచ్చే వరకు, నా మరణం వరకు చేస్తాను. 27వ వచనంలో, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో తాగునో రక్తంను గూర్చియు ఏది ఎవరైనా అయోగ్యంగా అంటే ఏంటి? దాని స్కేలు, యోగ్యత ఏదని మనం లెక్క కడతాం? వీళ్ళు యోగ్యులండి, వాళ్ళు అయోగ్యులు అని మనం ఎలా తెలుసుకోగలము? ఒక భక్తుడు ఇలా అన్న అంటే ఏది ప్రభువు దగ్గర యోగ్యత అంటే, ఒక భక్తుడు ఇలా అన్న నాలో ఏ యోగ్యత లేదు ప్రభువా అని ఆయన దగ్గర ఒప్పుకోవడమే యోగ్యత, అంతే. దాన్ని సమీపించే యోగ్యత కానీ, దానిలో పాలు పంపులు పొందే యోగ్యత కానీ నాకు లేదు ప్రభువా అని ఆయన దగ్గర ప్రతిసారి ఒప్పుకోవడం, ఆయనకి మనల్ని మనం అప్పగించుకోవడం. అది అపార్థంగా మనం ఎలా చేస్తామంటే, ఒకవేళ ఎవరైనా మనలో రెగ్యులర్గా తీసుకునే వాళ్ళం ఎవరైనా నిలబడకపోతే, అమ్మో నేనేం తప్పు చేశానని మిగతా వాళ్ళు అనుకుంటారేమో అన్నట్టుగా కొంతమంది లెగుస్తూ ఉంటారు. 2 వారాలైంది, 3 వారాలైంది, నా పక్కన వాళ్ళు ఏమనుకుంటారు, లేదా పాస్టర్ గారు గమనించి నన్ను ఏమైనా అడుగుతారేమో, నువ్వు రొట్టెలో చేపట్టట్లా అంటారేమో అని మనమేమి రొట్టెలోకి రావాల్సిన అవసరం లేదు. అది కాదు దాని స్కేల్, లేకపోతే దాని మీటర్, దాన్ని కొలిచే పద్ధతి అది కాదు. ఆయన ముందు ఎవరు ఎంత బాగా జీవిస్తే యోగ్యులం అవుతాము? కష్టమే. మన నీతంతా ఆయన ముందు ఒక మురికి గుడ్డ లాంటిదే. ఎంత బాగా ప్రయాసపడితే నువ్వు పర్ఫెక్ట్ అంటాడు ఆయన. మనం ఎవరము ఆ ప్లేస్ని రీచ్. కానీ మన ప్రయత్నంలో కృతజ్ఞతాపూర్వకంగా ప్రతిరోజు ఆయన జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన మరణాన్ని ప్రచురిస్తూ, యోగ్యత లేని నన్ను ఎన్నుకున్నావు ప్రభువా, అయోగ్యురాల్ని, అయోగ్యుడను అనుకుంటూ మనం ఆయన బల్లను సమీపించాలి. మనం ముగించుకుందాము. ఇంకా 28వ వచనం చూస్తే, కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలను అని ఆగి ఇంకొక వచనం ఉందండి, ఒక నిమిషం. 31వ వచనం చూడండి. ఇదే బల్లలో ఒక బంపర్ ఆఫర్ లాగా. మొదటిదేంటి? మిమ్మల్ని మీరు అయితే ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకోనవలెను. ఇది మనం చేయాల్సిన పని. ముందు 4 విషయాలు: మన హృదయంలో ప్రభు కృతజ్ఞత కలిగి ఉండడం, ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడం, ఆయన మరణాన్ని తెలియచేయడం, అయోగ్యుడును అయోగ్యురాలను ప్రభువా అనుకోవడమే. అసలు మనం చేయాల్సిన పని ఇదే. ప్రతిసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. అలా మనల్ని మనం విమర్శించుకున్నప్పుడు ఏం పొందమంట? తీర్పు పొందం. మనకి జడ్జిమెంట్ లేదు. ఎవరు మనల్ని దోషులుగా ఆ బోన్లో ఇక నిలబెట్టరు. ఆయన ముందు వణుకుతూ భయపడుతూ మనం ఉండాల్సిన అవసరం లేదు. ఆయన మనకు తీర్పు తీర్చడంటే ఎప్పుడంటే, వేరే వాళ్ళ తప్పులు ఎత్తడం మానేసి మన తప్పులు మనం తెలుసుకుంటూ, పరీక్షించుకుంటూ, పశ్చాత్తాపడుతూ, అవసరమైతే క్షమాపణలు అడుగుతూ, నేను ఉండాల్సిన పద్ధతి ఇది కాదు, నేను మాట్లాడాల్సిన విధానం ఇది కాదు, నేను అవగాహన లేకుండా ఉన్నాను, నన్ను క్షమించు, నా వల్ల బల్లలో చేపెట్టని మిగిలిన మందికి నేను సరిగ్గా మాదిరిగా లేను అనుకుంటూ మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ మన సహవాసంలో మనం ముందుకి సాగాలి. మనం ఎవరెవరమైతే బల్లలో చేయబడుతున్నామో మనదొక సహవాసం అనుకుంటే, ఈ సహవాసంలో వచ్చిన వీళ్ళందరూ ఏం చేశారంట? కొరింథీ సంఘంలో తినటం తాగడమే వాళ్ళ పని. మనం అనుకున్నాం కదా,
ఇది వాళ్ళ భోజనం అని. ఆ భోజనం చేయాలని వీళ్ళందరూ కలిసిన రోజు ముందొచ్చిన వాళ్ళు ముందు తినేస్తున్నారంట, వెనకొచ్చే వాళ్ళకి ఏమీ మిగలటం లేదు. ఆ విషయాన్ని ఆయన ఎలా చెప్తున్నాడో చూడండి. 11వ అధ్యాయంలోనే నిమిషం 17వ వచనం. మీరు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మల్ని మెచ్చుకొనను. మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడికే కానీ ఎక్కువ మేలుకి కాదు. మీ సహవాసం ఏం చేస్తుందంటే మిగిలిన వాళ్ళకి కీడే కలుగుతుంది. మీ గుంపు, మీ మాటలు, మీ వ్యవహారం పేరుకే ప్రభురాత్రి భోజనం దగ్గరికి వస్తున్నారు, కానీ ఎవరైతే ఆ ప్రభురాత్రి సహవాసంలో లేరో వాళ్ళందరికీ మీరు కీడు కలిగించేలాగా ఉన్నారు. ఎందుకని? మీ వైఖరి వల్ల, మీ తీరు వల్ల, మీ తీర్పుల వల్ల, ఎదుటి వాళ్ళల్లో మీరు తప్పులు ఎంచడం వల్ల, నేను చాలా యోగ్యుడిని అనుకోవడం వల్ల మీరు కూడి వచ్చుట అది కీడికే కారణమైపోతుంది. మిమ్మల్ని చూసి, నన్ను చూసి నేను కూడా ఈ సహవాసంలో పాలు పొందాలనిపించేలాగా మిగిలిన వాళ్ళకి ఉండట్లేదు. కాబట్టి ఏమంటున్నానంటే, నేను మీరు అసలు కూడి రావడం కంటే మీరు కూడుకోకపోవడమే బెటర్ ఏమో మీకు అనేది చెప్తాడు. చూడండి, మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. కొంతమట్టుకి ఇది నిజమే, నాకు కూడా తెలుసు, ఉన్నాయి. మీరు అది సరి చేసుకోకుండానే పైకి నవ్వుకుంటాము, వెనకాల ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటాము. కడుపులో ఏదో కక్ష ఉంది, చక్కగా అందరూ నవ్వుకుంటూనే సహవాసంలో పాలు పంపులు ఏదో నచ్చట్లేదు, ఏదో అర్థం కావట్లా, ఏదో ఇష్టంగా లేదు, కానీ ఏం చేస్తున్నాము? సహవాసం దగ్గరికి ధైర్యంతో వచ్చేస్తున్నాం, ఏ భయము లేకుండా. అసలు ఆ ప్రభురాత్రి భోజనం యొక్క అర్థం అవగాహన లేకుండా. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు ఉన్నాయి, అది కొంత మట్టుకు నిజమే. మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు భిన్నాభిప్రాయాలు ఉండక తప్పదు. మీరందరూ కూడి వచ్చుట, మీరు ప్రభురాత్రి భోజనం చేయుట సాధ్యం కావట్లేదు. ఎందుకంటే మీరు ఆ భోజనం చేసేటప్పుడు ఒకరికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనం చేసేస్తున్నాడు. ఓ సహవాసం లేదు, ఓ కలిసి కూర్చోవడం లేదు, ఓ సేవకుడికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు, ఒక లైన్ లేదు, ఒక క్రమం లేదు మీలో. ఆ రోజుల్లో వాళ్ళకి లేని క్రమం అది. ఇవాళ మనం ఏ అక్రమం గుండా వెళ్తున్నాం? ఆ రోజుల్లో వాళ్ళకి ఎక్కడ క్రమం లేదు. తిని తాగి రొట్టె విరిచే దగ్గర లేదు క్రమం. ముందొచ్చిన వాళ్ళు ముందు తినేస్తున్నారు, వెనకొచ్చిన వాళ్ళు వెనక తింటున్నారు, కొంతమందికి లేదు. ఆయన ఏమంటాడంటే, మీరు తినాలనుకుంటే ఇంటి దగ్గర తినండి, బాగా తినరండి, ఏది కావాల్సి అది తినండి. ఇక్కడికి మీరు వచ్చేది ప్రభు భోజనం చేసినప్పటికీ మీ ఉద్దేశం భోజనం అవ్వకూడదు. ఇది నా శరీరము, నా రక్తము, ప్రభువు తాను అప్పగింపబడిన రాత్రి అనే మాట అసలు మనం ఎవరో మర్చిపో. ఆయన అప్పగింపబడిన రాత్రి, ఆయన హృదయంలో ఉన్న వేదన, దైవ మానవుడుగా ఆయన పడిన వేదన, ఆ బాధలో ఆయన ఏమంటా అంటే, అయ్యా ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగి, నీ చిత్తమైతే కానీ నీ చిత్తమే మరలా జరిగించనే ఆ బాధ. అంత దుఃఖంలో మళ్ళీ వాళ్ళందరినీ ఆదరించడం, కృతజ్ఞతతో ఉండడం, అది కదా మనం చేయాల్సింది. ఏంటి మీ సహవాసంలో ఎలా జరుగుతుందని వాళ్ళని హెచ్చరిస్తూ చెప్పిన మాట. మనం కూడా అలాంటిది ఏదైనా అక్రమము, క్రమంగా లేనిది మన జీవితాల్లో ఉంటే సరి చేసుకుందాం, అంటే దిద్దుకుందాం. సిద్ధపడి రండి, శనివారం వచ్చి సిద్ధపడండి, ముందు రోజు సిద్ధపడండి, లేకపోతే సిద్ధపడిన వాళ్ళు చేతులు ఎత్తండి అంటారు కదా. ఏంటా సిద్ధపాటు? ఒక గంటలో ఎలా వచ్చేస్తుంది, ఒక పూటకి ఎలా వచ్చేస్తుంది, ఒక రోజు ముందు ఎలా వచ్చేస్తుంది? రోజంతా 365 రోజులు కృతజ్ఞత వైఖరితో మనం నింపబడితే ఆటోమేటిక్గా ఆ సహవాసపు అనుభవం మనకుంటే ఆటోమేటిక్గా మనం సిద్ధపడతాం. దానికోసం ప్రత్యేకమైన సమయం అవసరం లేదు. ఆయనతో రోజు నాకు సహవాసం ఉంది. ఆయన మాట్లాడకపోవటం చాన్నాళ్ళు అయిపోయింది ఆయనతో మాట్లాడి అన్నప్పుడు నేను ప్రిపేర్ అవ్వాలి కదా. కానీ నేను రోజు ఆయనతో మాట్లాడుతున్నాను, ప్రతిరోజు ఆయన సిలువను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నా పాపాలు నాకు కనిపిస్తున్నాయి, నేను ఎంత బలహీనరాలనో ఎంత అయోగ్యమైన దాన్నో నాకు అర్థమవుతూ ఉండగా ప్రత్యేకమైన సిద్ధపాటు సమయం అవసరం లేదు. నన్ను నేనే పరిశీలన చేసుకుంటే, నన్ను నేనే విమర్శించుకుంటే నేను తీర్పు పొందాను.
ఇంకొక 2 విషయాలు ఉన్నాయి, ఈసారి ఎప్పుడైనా చెప్పుకుందాం. ప్రభు ఈ మాటలు దీవించును గాక. తల్ల వంచి కళ్ళు మూసుకుందాం.